ఇదిగో అల్లుళ్ళు, ఏం మావా? ఆ పెదబాబు గారికి ఈ ఊళ్ళో అంత గౌరవం పలుకుబడి ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆడి గొప్పతనం ఏం కాదు, ఇదిగో ఆ పరమేశ్వరుడు గొప్పతనం. రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాడు, అందుకే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. పనిలో పని మీరు కూడా ఈ పరమేశ్వరుడు దండం పెట్టుకున్నారనుకో, ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల్లో చూడబోయే పిల్ల నీకు డెఫినెట్ గా పెళ్ళం అయిపోద్దనే నమ్మకంతో తీసుకొచ్చా. మీ ఉద్దేశం బాగానే ఉందండి. వీళ్ళందరినీ ఎంట తీసుకెళ్ళామనుకోండి, పెళ్లి కూతురు బాబుని మర్డర్ చేయడానికో వాళ్ళ అక్కని పాడు చేయడానికో వచ్చామనుకుంటారు. వీళ్ళని చూస్తే అనుకుంటారు నాకు తెలవదు కానీ, నీ మొఖం చూస్తే మాత్రం ఈ ఊరికి దొంగ కోళ్ళని పట్టుకెళ్ళేవాడు వచ్చారు అని మాత్రం అనుకుంటారు. పిచ్చి మొఖమా. అసలు విషయం ఏంటంటే, మా బామ్మర్దికి ఆ ఊళ్ళో మనుషులే కాదురా, కోళ్ళు కుక్కలు కూడా శత్రువులే. ఆడి తాలూకు మనుషులు అని మన గురించి తెలిసిందనుకో, మనకెక్కడ డేంజర్ జరుగుద్దో అని ఆడు సేఫ్టీగా రైస్ మిల్లో కూర్చుని మన సెక్యూరిటీ కోసం వీళ్ళని పంపించాడు. అది విషయం. తొందరదానం పెట్టుకో. పదండ్రా. నడరా. ఏమా? అన్ని వాళ్ళలోనూ శృంగార బొమ్మలు గుడి గోపురాల మీద ఉంటే ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా? గుళ్ళోనే లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం. చూద్దుగాని పదండి. లేరమ్మా, కొబ్బరి తోటలో దింపు తీస్తున్నారు, అక్కడే ఉన్నారు. ఏం తప్పు చేశారనరా వాళ్ళ మీద కత్తెత్తో? నీకు సంబంధం లేదు, ఇది మా కుటుంబ విషయం. ఎప్పుడైతే బజార్ను పడ్డారో అప్పుడు అది ఊరి సమస్య, అడిగే హక్కు నాకుంది. ఈ ఊరికి నువ్వు పెద్దగా వచ్చాము కానీ మాకు కాదు. అయినా ఈయంతో మాట్లాంటన్నయ్యా. ఏంట్రా ఏంట్రా చెప్తే అర్థం కదా? నువ్వు కొడతావా? అర్థం కదరా, రకాలరా మీరు. ఆడపిల్లని కూడా చూడకుండా నడి రోడ్లో గొడవ పెట్టుకుంటారంట. నువ్వేంట్రా ఇద్దరు కలిసి కుటుంబాన్ని బజార్కి ఇడుస్తారంట్రా. బలిసి కొట్టుకుంటున్నారు. కొట్టేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ టైం. చంద్రబాబు నీచేంట్రా, బెదర్స్ ఖాతాలో పడిపోతా. నువ్వేంట్రా పెంకేసుకొచ్చావు? ఎన్నిసార్లు చెప్పినా అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెద్ద పోటుగాళ్ళ బయలుదేరారు. అట్టగాళ్ళ పెరిగి రోడ్ల మీద పడ్డారు. లే నీ ప్లాన్ రివర్స్ అయ్యింది. మరిది వేళకి వీళ్ళకి కిరాయి తీసుకున్నారు కదంట.
ప్రేమించుకోవడం తప్పంట్రా? ప్రేమించుకుంటే చంపేస్తారా? నీకు నీ ప్రేమ గురించే తెలుస్తా. చూడబట్టి శరీరాలు కూడా చూడకుండా చేసుకుంటారంట. పరువు గల కుటుంబంలో పుట్టి పరువు తక్కువ పనులు చేస్తారంట. మనుషులేనంటారా మీరు? చూసావా చూసావా తమ్ముళ్ళు అనుకోటి చూడకుండా నడి రోడ్డు మీద మామే చేసుకొని మన కుటుంబం పరువు తీస్తున్నాడు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని నడి వీధిలోకి లాగి మన కుటుంబ పరువు తీసింది మీరు, పెద్దబాబు కాదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేసిందా? పెద్దబాబు ఇంట్లో పనిచేసే పనోడు మనోడిని ప్రేమించింది. ప్రేమిస్తే తప్పేంటి? పనోడి మనోడిని ప్రేమించకూడదా? నీకు తప్పు కాకపోవచ్చు, కానీ అది మాకు అవమానం. చచ్చినా మేము ఆ ప్రేమను అంగీకరించాం. నర్మే, పెద్దవాళ్ళే ఒప్పుకున్న తర్వాత కాదనడానికి మీరెవర్రా? మీరు అవునన్నా కాదన్నా వీళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వెవర్రా మా చెల్లి పెళ్లి జరిపించడానికి? ఏమన్నా? ఎంత మాట అన్నా? నా పెద్ద కొడుకురా. దాన్ని పెళ్లి చేయడానికి మీ ఇద్దరికన్నా వీడికే ఎక్కువ హక్కుంది. చూడండి, వాళ్ళిద్దరి ప్రేమను అడ్డం పెట్టుకుని మన మధ్యన బంధుత్వం కలపకండి. పంతులు గారు, అయ్యా, పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి. నీకు ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? యా, నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు. ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చే. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలా ఉందో చూసుకుంటాను. ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడా? ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. ఆ శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్య తెగరెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా, మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెవడ పక్కలేసి ఎస్ఐ ఏమో నాకు తెలిసినారా? ఏదో కొట్ల గొప్ప నువ్వుని. బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వు ఎస్ఐ లేటరా, పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా, పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను, నమ్మో కదా నువ్వు. అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో మీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా, మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని? అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి. నెగినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంటావు? ఇయం వార్తా స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు తుప్పు. అమ్మాయి నువ్వా? అర్జెంట్ ఇంటికాడ ఎన్ని లట్ల కాపడం పెడితే కానీ చచ్చిపోయాను ఇక్కడ. ఏడవే, ఏడు ఏడుపు కొట్టుతానా? ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, మానం, మర్యాద అన్ని మంట కలిసిపోయాక ఏం మిగిలిన ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. దీనంతటికి కారణం నువ్వు, నీ చేతగానితనమే. నిజంగా నువ్వు ఇంటికి పెద్దవాడివై ఉంటే 10 మందిలోనూ నీ పెళ్ళాం బిడ్డలు అవమానించిన వాడిని అక్కడికక్కడే తగనెలుకుండేవాడివి. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేయలేదో అప్పుడే తండ్రిగా నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. పెద్ద కొడుకు అని మమ్మల్ని పెదవులు చేసి వాడు వెనకేసుకొచ్చారుగా. వాడొక్కడే నీ సొంత కొడుక? మా ఇద్దరు సంతలో కొని తీసుకొచ్చి పెంచావా? ఇప్పుడు ఏమైంది? ఏమవుద్ది? నీకు వాడికి ఎలాంటి బంధుత్వం లేదని బజార్ మనిషి కంటే హీనంగా మాట్లాడాడు. ఇప్పుడు చిగా ఉందా? పెద్దబాబన్న మాటలకే మీ అమ్మ సగం చచ్చిపోయిందిరా. ఇంకా మీ మాటలతో ఎందుకురా చంపుతారు? చంపాల్సింది అమ్మని కాదు, పరి తెగించో పనోడి మనోని ప్రేమించి దీన్ని ముందు
ప్రేమ కావాల్సిన ప్రేమ ఇలా మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే. నువ్వు ఇంకా బతుకుంటావు, చచ్చిపోవాలి. వదిలేనా? ఊరందరి సమక్షంలో పెదబాబు దీన్ని పెళ్లి చేస్తాను నోటుకు వచ్చినట్టు వాగాడు. ఎలా చేస్తాడో మేము చూస్తాం. ఇది ఇంటి గడప దాటినా ఆ పెదబాబు పేరు ఇంకోసారి ఇంట్లో వినపడినా కన్న తల్లిదండ్రులని కూడా చూడం. ఇక మీదట ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పదరా. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.